హలో అండి, శ్రోతలకి నమస్కారం. వాస్తవం నుంచి వాస్తవంలోకి అనే నవల ఆఖరి భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. పనుల హడావిడిలో అలసిపోయి గాఢంగా నిద్రపోతున్న గౌతమ్ 1 గంట ప్రాంతంలో ఫోన్ రింగ్ అవడంతో మత్తుని వదిలించుకుంటూ రిసీవర్ చెవి కానించుకున్నాడు. అవతలి వాళ్ళు చెప్పేది వినగానే అతని మత్తు వదిలిపోయింది. దిగ్గున లేచి కూర్చుని ఆరుషు వణుకుతున్న కంఠంతో అన్నాడు. చెప్పింది విని నిస్తేజంగా ఫోన్ పెట్టేశాడు. అతని నవనాడులు కుంగిపోయాయి. ముఖాన చిరుచెమటలు అలుముకున్నాయి. ఏం చేయాలో తోచినట్లు విమూఢునిలా 5 నిమిషాలు కూర్చుండిపోయాడు. తర్వాత తండ్రిని లేపి విషయం చెప్పి మీనాక్షిని, ప్రకాష్ని కూడా తీసుకుని కేజీహెచ్కి వెళ్ళాడు. పరిస్థితి బీభత్సంగా ఉంది. లారీ గుద్దేయడం మూలంగా ముందు సీట్లో ఉన్న కేశవమూర్తి, విమల చనిపోయారు. సింధుకి కాలు విరిగింది. దెబ్బలు తగిలాయి. మువ్వకి కమ్మిన దెబ్బలు తగిలాయి కానీ 4-5 రోజుల్లో తగ్గిపోతాయని డాక్టర్లు చెప్పారు. పరిస్థితి అర్థం కాక ఏడ్చి నిద్రపోయింది మువ్వ. గౌతమ్ మువ్వని భుజాల మీద వేసుకుని హత్తుకున్నాడు. శవాలను వెళ్ళి చూశారు. 3 గంటల ముందు నీతో మాట్లాడాలి అన్న మనిషి రాత్రి అన్నట్లుగా ఆవిడ కొంగు వదలకుండానే వెళ్ళిపోయారు. ఎప్పుడు కనిపించినా గౌతమ్ బాబు అంటూ ఆప్యాయంగా పలకరించే విమలమ్మ ఇక లేరు అనుకుంటే మనసు ద్రవించిపోతుంది. అతను ఎంత ఫిలాసఫీ లెక్చరర్ అయినా రాగద్వేషాలకి అతీతుడు కాడు. సింధు కాలికి కట్టు వేస్తున్నారని చెప్పారు. 1 గంట పోయాక ఆమెను బెడ్ మీదకి చేర్చాక వెళ్ళి చూశారు. అపస్మారక స్థితిలో ఉంది. మెలకువలోకి వస్తే విషయం ఎలా చెప్పాలో అర్థం కాలేదానికి. సునీల్ది కానీ వాళ్ళ బంధువులది కానీ తన దగ్గర ఫోన్ నెంబర్స్ లేవు. ఒకవేళ సునీల్కి తెలియచేసినా అతను వచ్చే పరిస్థితిలో ఉన్నాడో లేడో. ఆమెకి 4 గంటలకి మెలకువ వచ్చింది. గౌతమ్ భుజం మీద మువ్వని చూసి నిట్టూర్చి మమ్మీ, డాడీ ఆందోళనగా అడిగింది. బాగానే ఉన్నారు. ఆమె మళ్ళీ మగతలోకి చేరుకోబోతుంటే ఆమె చెంపని మృదువుగా తడుతూ సునీల్ ఫోన్ నెంబర్ చెబుతారా అడిగాడు. ఎందుకు ఇంత చిన్నదానికి కంగారు పెట్టడం? అయినా డాడీకి తెలుసుగా అంటూ ఏదో గుర్తొచ్చినట్టు డాడీ ఏరి ఫోన్ నెంబర్ చెప్పలేని స్థితిలో ఉన్నారా? మీనా, నిజం చెప్పు, ఎలా ఉంది డాడీకి? కీచుగా ధ్వనించింది ఆమె స్వరం. ప్రాబ్లం ఏమీ లేదు, రిలాక్స్. కొంచెం దెబ్బలు తగిలాయి. మాట్లాడలేనంత దెబ్బలా? అయినా సునీల్ని ఎందుకు పిలవడం? గౌతమ్ మాట్లాడలేనట్లు చూశాడు. గౌతమ్, నిజం చెప్పండి. గట్టిగా అరుస్తూ లేవబోయి ఆసక్తితో వెనక్కు వాలిపోయి మీరు చెప్పండి, నేను భరిస్తాను దీనంగా అంది. గౌతమ్ దగ్గరగా వెళ్ళి ఆమె చేతుల్ని పట్టుకున్నాడు. ప్లీజ్ రిలాక్స్. సునీల్కి మనం కబురు పంపాలి. అంకుల్ చనిపోయారు. నువ్వు ధైర్యంగా ఉండాలి. కనీసం మువ్వ కోసమైనా. పిచ్చిదాన్లా అతని మొహం కేసి చూస్తుండిపోయింది సింధు. సింధు ప్లీజ్ మాట్లాడు. ఆమె చెంపల మీద తట్టాడు. అతని చేతుల్లో మొహం దాచుకుంది. కాస్తంత ధైర్యాన్ని ఇవ్వు గౌతమ్. నాకు కూడా కాదు, మమ్మీకి. నీకు తెలుసా, మమ్మీ ఇప్పుడిప్పుడే డాడీ నుంచి అసలైన ప్రేమని పొందుతోంది. ఈ పరిస్థితుల్లో నేను ఆమెను చూడలేను. మీనా, నువ్వు వెళ్ళి ఓదార్చు. గౌతమ్, నేను ధైర్యంగానే ఉంటాను. మమ్మీని జాగ్రత్తగా చూడండి ప్లీజ్. చేతులు జోడించింది. మత్తుతో రెప్పలు మూతలు పడుతున్నాయి. అప్పటికే ఆ పరిస్థితిలో విమల కూడా మరణించిందని చెప్పలేకపోయారు. సునీల్ ఫోన్ నెంబర్ అంటూ గుర్తు చేశాడు. చెప్పింది. వెంటనే ఫోన్ చేశాడు. అతను ఇంట్లోనే ఉన్నాడు. చాలా ఫీల్ అవుతున్నట్టు కంఠస్వరమే చెబుతోంది. దహనం చేయవద్దని, ఎలాగైనా తను ఇండియా చేరుకుంటానని చెప్పాడు. 3 రోజుల్లో ఫ్లైట్ దిగాడు సునీల్. ఈ 3 రోజులు తన ఫ్రెండ్ హాస్పిటల్లో కెమికల్స్ సాయంతో పాడవకుండా ఉంచారు. 2వ రోజుకి తల్లి కూడా మరణించిందని నెమ్మదిగా చెప్పాడు గౌతమ్. గుండెలు పగిలేలా ఏడ్చింది. తన తోడు నీడ సర్వస్వం కోల్పోయినట్టు భావించింది సింధు. తాతయ్య అమ్మమ్మ కనిపించక తల్లి మంచం మీద నుంచి లేవలేకపోవడం గమనించి మువ్వ బెంగపడింది. గౌతమ్ మువ్వని ఎక్కువసేపు ఎంగేజ్ చేస్తున్నాడు. దహనానికి ముందు సింధుని వీల్ చైర్లో తీసుకెళ్లి తల్లిదండ్రుల శవాల్ని చూపించారు. తదేకంగా చూస్తుండిపోయింది. ఏడుపు రాలేదు. అలవాటైన విషయంలా వైరాగ్యంలో పడిపోయింది. తల్లిదండ్రులు పెంచిన తీరు తలుచుకుని సునీల్ కుళ్ళి ఏడ్చాడు. రఘుపతి గారు అతన్ని కన్సోల్ చేశారు. బంధువులు చాలామంది పలకరించి వెళ్తున్నారు. వారం రోజులయ్యాక గౌతమ్ హాస్పిటల్ నుంచి సింధుని తన ఇంటికి తీసుకెళ్లాడు. వారించలేదు సింధు. రఘుపతి గారు, మీనాక్షి, శేషమ్మ, లక్ష్మి, రంగ ఆమెని కంటికి రెప్పలా కాచుకుంటున్నారు. సునీల్ తండ్రి ఇంట్లోనే ఉన్నాడు. ఫ్లైట్ టికెట్ దొరక్క ప్రశాంతి రాలేదని చెప్పాడు. నమ్మాలో లేదో తెలియలేదు ఎవరికి. 12వ రోజు కర్మకాండలు శాస్త్రోక్తంగా నిర్వర్తిస్తున్నాడు సునీల్. ఇండియాలో తనకున్న స్థిరాస్తులన్నింటినీ బేరానికి పెట్టాడు. మధ్యలో రోజు సింధు దగ్గరికి వచ్చాడు.
ఆరోగ్యం బాగాలేని స్థితిలో ఇక ముందు ఒంటరిగా ఎలా ఉండగలవని కానీ గౌతమ్ ఎవరిని కానీ ఏమీ అడగలేదు. మొక్కుబడిగా చుట్టాన్ని పలకరించినట్లు పలకరించి మాట్లాడి వెళ్ళిపోయాడు. వెళ్లే ముందు ఆమె మనసులో తుఫాన్ రేపి వెళ్ళిపోయాడు. మొన్న నన్ను పలకరించడానికి రవితేజ వచ్చాడు, నీరజ్ కూడా వచ్చింది. ఇప్పుడు అతను ఎంత దర్జాగా ఉన్నాడో తెలుసా? బాగా మారిపోయాడు. ఆ డాబు దర్పం బిజినెస్లో 2 చేతులు సంపాదిస్తున్నాడు. పిల్లా పీచు లేనట్లున్నారు, అయినా ఎంత అన్యోన్యంగా ఉన్నారో. దేనికైనా పెట్టి పుట్టాలి. నిట్టూర్చి నీ గురించి మువ్వ గురించి అడిగాడు. నిన్ను చూడటానికి వస్తాడనుకుంటా అన్నాడు. అతన్ని చూడాల్సిన అవసరం నాకు లేదు. సర్లే, నాకెందుకు, వెళ్తాను. ఫోన్లు చేస్తుండు. నీ బోటిక్ బాగానే ఉంది కదా అంటూ సమాధానం కూడా వినకుండా బయలుదేరాడు. చూడపోతే శాడిస్ట్ తమ్ముడిలా ఉన్నాడు. మీనాక్షి గౌతమ్తో ఉంది. 15 రోజులయ్యాక రంగాని లక్ష్మిని ఇంటికి ఇక రానవసరం లేదని బోటిక్ని జాగ్రత్తగా మెయింటైన్ చేయమని చెప్పింది. శేషమ్మ సాయంగా ఉంది కాబట్టి తన ఇంటికి వెళ్ళిపోతానంది. గౌతమ్ ఒప్పుకోలేదు. మీకు ఇక్కడ అనీజీగా ఉందా? లేదు, మీకు మాత్రం ఎన్నాళ్ళని ఇబ్బంది పెడతాను. మీరు చాలా లీవులు పెట్టారు, బహుశా ఎర్న్ లీవ్స్ అనుకుంటా. పర్వాలేదు, రేపటి నుంచి యూనివర్సిటీకి వెళ్తాను. మీరు మాత్రం ఇక్కడే ఉండండి. కాలు బాగా డ్యామేజ్ అయింది. ఎల్ఐసి క్లెయిమ్ చేశాం కదా, వస్తుంది. ఈలోపు మా ఫ్రెండ్ మారుతి 800 అమ్మేస్తున్నాడు. న్యూ మోడల్. 1 year అయింది కొని. తను ఫారిన్ వెళ్తున్నాడు, అందుకే అమ్మేస్తున్నాడు. అది తీసుకోనా? తల ఊపింది తీసుకోమన్నట్టుగా. మువ్వని రోజు ఉదయం స్కూల్లో దింపేస్తాను. వచ్చేటప్పుడు రంగా తీసుకొస్తాడు. మీ ఓల్డ్ సన్నీ ఉందిగా, అది రంగాకి ఈ 2 నెలలు ఇద్దాం. తనకి అటు ఇటు తిరగడానికి బాగుంటుంది. అన్నీ సెటిల్ చేశారు కదా, నన్ను కూడా ఇంటికి పంపించేయండి. మళ్ళీ అదే మాట. దగ్గరగా వచ్చి ఇక్కడ మీకు బాగాలేదా? ఆపదలు వచ్చినప్పుడు అన్నిసార్లు మనమేం జయించలేం. ఈసారి మీకు ఏదన్నా అయితే నేను భరించలేను. మీరు ఈ ఇంట్లో నా సంరక్షణలో ఉండాలి. కనీసం మీరు కోలుకునే వరకైనా, మాధవంగా అన్నాడు. నాకు ఇక్కడ ఏ ఇబ్బంది లేదు. మీరు మీనాక్షి అంకుల్ చూపించే అభిమానాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మీతో సేవలు చేయించుకోవడం నాకేదో హక్కున్నట్లుగా లిమిట్స్ దాటుతున్నానేమో గిల్టీగా ఉంది. తల వంచుకుని అంది సింధు. నేను మీకు ఆత్మీయుని కానా? నా మీద మీకు హక్కు లేదు? లేదని మీరే అంటే ఇంకెవరికి నా మీద హక్కు లేనట్లే. కొన్ని సమయాల్లో సెంటిమెంట్లకే తప్ప దేనికి రీజనింగ్ ఉండదు. అయినా ఆలోచనల్ని వదిలేయండి. మైండ్ ఫ్రెష్గా ఉంచుకొని మీరు కోలుకోవడం మీదే కాన్సన్ట్రేట్ చేయండి. 2 నెలలకి ఎముక కలిసిపోతుందని కట్లు తీసేయచ్చని చెప్పారు కదా అన్నాడు. గౌతమ్ బయటకు రాబోతుంటే అతన్ని పిలిచి చేతికి 500 రూపాయల కట్ట అందించింది. అర్థం కానట్టు చూశాడు. మొత్తం ఖర్చు అంతా మీరే చేస్తున్నారు. శ్రమకి తోడు ఖర్చు, ఎర్న్ లీవ్స్ కూడా పెట్టారు. ఈ డబ్బు వాడండి అంది. అయితే అన్నింటికీ కలిపి విలువ కట్టారన్నమాట. మరి నా ప్రేమ కూడా ఇంక్లూడ్ చేశారా? తమాషాగా అన్నాడు. ఎవరికైనా డబ్బు ఇబ్బందులు ఉంటాయి కదా. మీరు చేసే సహాయాలకు విలువ కట్టగలిగే శక్తి నాకు లేదు. మీకు అవసరానికి ఉపయోగపడుతుందేమోనని తల పంకించి సాయంత్రం తీసుకుంటాను, ఉంచండి అన్నాడు. డబ్బు విషయంలో సెంటిమెంట్ ఎందుకు అనుకుంది. రవితేజ పరిచయం అయ్యాక తన ఇంటి నుంచి మకాం మార్చినప్పుడు ఫర్నిచర్ కొనుక్కోవడానికి అతని దగ్గర కొంచెం డబ్బు తీసుకుంది. కొన్నాళ్ళకి తిరిగి ఇచ్చేసింది. వద్దనకుండా తీసుకున్నాడు. తనకి అప్పుడు ఆ పద్ధతే నచ్చింది. మనీ విషయంలో రాజీ పడితే వాళ్ళు సహాయం చేసినందుకు జీవితాంతం మనం కృతజ్ఞత చూపించాలని ఆశించవచ్చు. అఫ్కోర్స్ గౌతమ్ అలాంటి వాడు కాదు. కానీ అతనితో ఖర్చు చేయించడం, అది తను సంపాదిస్తుండగా నచ్చలేదు. సాయంత్రం గౌతమ్ వస్తూ ఒక కుర్రాన్ని వెంట పెట్టుకొచ్చాడు. సింధుకి పరిచయం చేశాడు. అతన్ని హాల్లో కూర్చోమని చెప్పి, ఈ భాస్కర్ చాలా తెలివైనవాడు. 14 ఏళ్లకే 10th పాస్ అయ్యాడు. పై చదువులు చదివించాలని ఉన్న ఆర్థిక స్తోమతలేక కూలీ కోసం వెతుక్కుంటున్నాడు. మీరు నాకు 50,000 కాబోలు ఇవ్వబోయారు. నేను మీ గురించి ఎంత ఖర్చు పెట్టానో ఏనాడు లెక్క పెట్టలేదు. మీరు లెక్క పెట్టి ఉంటే ఆ డబ్బు ఈ కుర్రాడి పేరు మీద గార్డియన్గా బ్యాంకులో వేయండి. వచ్చే వడ్డీతో చదువుకుంటాడు. ఈ ఇంట్లోనే సహాయంగా ఉంటాడు. అతని మిగతా ఖర్చు నేను పెట్టుకుంటాను. నాకు తెలిసిన కుర్రాడే ఇతను, నమ్మకమైనవాడు. అతను ఎంత షార్ప్ డెసిషన్ తీసుకున్నాడు. సింధు చకితురాలైంది, ఒప్పుకుంది. స్వతహాగా చలాకీగా ఉండే భాస్కర్ తన ఫ్యూచర్కి డోకా లేదని తెలియడంతో మరింత ఉత్సాహంగా ఉండసాగాడు. అతనికి ఇప్పుడు గౌతమ్ సింధులు 2 కళ్ళుగా మారారు. సింధుని కంటికి రెప్పలా కాచుకోసాగాడు. అతని కాలేజీ షిఫ్ట్ సిస్టమ్ కావడంతో 12కి వెళ్ళి 5కి వచ్చేసేవాడు. ఏవో కబుర్లు చెబుతూ సింధుని నవ్విస్తుండేవాడు. వారం రోజులకి కుటుంబ సభ్యుడిగా మారాడు. శేషమ్మ మొగుడు 3 ఏళ్ల కిందటే దేశాలు పట్టుకుపోవడంతో పిల్లా జల్లా లేని ఆమె రాత్రి పగలు సింధుతోనే ఉంటుంది.
భాస్కర్ ఎప్పుడైతే శేషమ్మ అభిమానాన్ని పొందాడో అతనికి ఆ ఇంట్లో ఎదురేలేకపోయింది. 4 రోజులుగా మీనాక్షి పగలు కూడా తన దగ్గరికి రావడం సింధు గమనించింది. ఆఫీస్కి వెళ్ళడం లేదా అని అడిగింది. లేదు, మానేశాను. ఏం? ఇప్పుడు మా ఇంట్లో చాలా విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. ఈ మధ్య నీకు హెల్త్ బాగోలేదు కదా, విసిగించడం ఎందుకని చెప్పలేదు. కరుణాకర్ వాళ్ళ కొలీగ్ని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఆవిడ చాలా రిచ్. వారం రోజులు మా ఇంట్లోనే ఉంది. 8వ రోజు మా అత్తగారికి ఆవిడకి గొడవ వచ్చింది. పనిలో పని నన్ను కూడా తిట్టేసి మాడపడుచు గారింటికి వెళ్ళిపోయింది. తర్వాత కరుణాకర్ వాళ్ళ ఆవిడ ఫాదర్ ఇచ్చిన ఇంటికి వెళ్ళిపోయారు. ఓ 10 రోజులు మాడపడుచు నిశ్చల ఇంట్లో ఉండేసరికి అక్కడ కూతురుతో గొడవలు. తన పెత్తనం నా మీద తప్ప ఎవరి మీద సాగదని తెలిసి వచ్చింది. ఇప్పుడు నాతో బాగానే ఉంటున్నారు. స్నేహ వాళ్ళ ఆయనకి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళడం నీకు తెలుసు కదా. మొత్తానికి కొంచెం సుఖపడుతున్నావు అన్నమాట. పర్వాలేదు. ప్రకాష్కి జీతం పెరిగింది. ఇప్పుడు 2000 జీవితానికి రోజుల్లా పనిచేయలేమనిపిస్తోంది. కొంచెం డబ్బుకి ఇబ్బందైనా సర్దుకుపోతున్నాం. సింధు ఆలోచనలో పడింది. మీనా, నాతో కోరిక తీరుస్తావా? ఇన్నేళ్లుగా మీ అన్నయ్య, ఇప్పుడు నువ్వు నాకు చాలా సాయం చేశారు. ఇప్పుడు ఈ కోరిక కూడా తీర్చు. ఏంటి సింధు, నీ మాట నేను కాదని చెప్పు. బోటిక్ వ్యవహారాలు ఒక్కదాన్ని చూసుకోలేకపోతున్నాను. డిజైనింగ్ మీద దృష్టి పెట్టలేకపోతున్నాను. సేల్స్, అకౌంట్స్ చెక్ చేయడం, వర్కర్స్ మధ్య కోఆర్డినేషన్ ఉండేలా చూడడం, చాలా పని ఉంటుంది. నీకు సాధ్యమైనంత వరకు నాకు హెల్ప్ చెయ్యి. ఇది జాబే అనుకో. నువ్వు ఇంట్లో ఉండేనా అకౌంట్స్ చూడొచ్చు. స్టార్టింగ్లో శాలరీ 5000 ఇస్తాం. తర్వాత ఇంక్రిమెంట్స్ ఎలాగో ఉంటాయి. మీనాక్షి విభ్రాంతిగా చూసింది. నా కోసం ఈ ఉద్యోగం సృష్టించావు కదూ? లేదు, సేల్స్ ఎంతో విపరీతంగా పెరిగిపోతున్నాయో చూసావు కదా. డిమాండ్కి తగిన అందించలేకపోతున్నాం. అన్నీ స్టడీ చేయాలి. నీలా కష్టపడి ఓర్పుతో చేసేసి మనిషి దొరికితే అది నా అదృష్టమే. ఇక వంట మనిషిని పెట్టేసుకో, నీకు శ్రమ తగ్గుతుంది. వద్దు సింధు, అన్నయ్య ఏమైనా అంటాడు. ఏమీ అనుకోరు, నేను చెబుతాగా. మీనాక్షిని ఒప్పించింది. గౌతమ్ ఇంట్లో అతనితో పాటు నడవలేని సింధు, రఘుపతి గారు, మువ్వ, భాస్కర్, శేషమ్మ, అప్పుడప్పుడు వచ్చిపోయే రంగా, ఇంతమంది ఉన్నా ఎక్కువ పనిచేసి అలసిపోయినట్టు కనపడరు. రఘుపతి గారు అందరికీ పనుల విభజన చేసేశారు. గౌతమ్ యూనివర్సిటీకి వెళ్ళడంతో పాటు తనకి సింధుకి సంబంధించిన బయట పనులు చూస్తున్నాడు. రఘుపతి గారు భాస్కర్ కలిసి ఉదయం వంట, టిఫిన్ చేసేవారు. శేషమ్మ ఇల్లు ఊడ్చి సర్ది పై పనులు చేస్తూ సింధుని చూసేది. రాత్రి వంట పని తక్కువే ఉండేది. ఆ పని శేషమ్మ చూసేది. సాయంత్రం రఘుపతి గారు, భాస్కర్, దీపు, మువ్వ, గౌతమ్ త్వరగా వస్తే అతనితో కలిసి గార్డెన్ వర్క్ చేసేవారు. ఆయనతో పాటు మువ్వ, భాస్కర్ పరుగులు పెడుతూ తిరుగుతుంటే సింధు కిటికీలోంచి చూసేది. గౌతమ్ ఉంటే సింధుని బలవంతం చేసి వీల్చైర్లో బయటకు తెచ్చేవాడు. ఆమెకి భాస్కర్ని చూస్తే ఆశ్చర్యంగా ఉండేది. ఆలమ్మన కోసం ఎదురు చూస్తున్న తీగల ఎంత తొందరగా తమతో అల్లుకుపోయాడు. చీకటి పడే వరకు ఆడుతూ పాడుతూ గార్డెన్ వర్క్ చేసి మువ్వ, భాస్కర్, దీపు స్నానాలు చేసి చదువుకి కూర్చునేవారు. రఘుపతి గారి దగ్గర ఉండి చదివించేవారు. భోజనాల సమయం వరకు చదువుకుని అందరూ కలిసి కూర్చొని ఎవరికి వారు వడ్డించుకొని తినేవారు. సింధు గదిలో టీవీ ఉండటం మూలంగా బాగానే కాలక్షేపం అయ్యేది. శేషమ్మ రాత్రిళ్ళు ఆమె గదిలోనే పడుకునేది. ఎవరి పనులు వారు చేసుకుంటూ బద్ధకం లేకుండా ఆనందంగా, ఆహ్లాదంగా గడపగలగటం సింధుకి ఆశ్చర్యాన్ని కలిగించింది. మీకెందుకు బాబుగారు ఈ కట్టం? ఆడమనిషిని నేనుండా కదా, వంటని చేసయ్యనా అనేది. నువ్వు చేస్తావమ్మా, కానీ ఈ శరీరం మన మాట వినాలంటే దానికి మరి సుఖం అలవాటు చేయకూడదు. వంట పని నాకు అలవాటే. అయినా పనికి ఆడ మగ ఏంటి? వంట ఆడపని అయితే మరి ఆ వంట పని మగాళ్ళు తినటం లేదు, దానికి మరి పౌరుషం లేదా? ఏంటో బాబుగారు ఈ చిత్రాలు చెబుతుంటారు ముసిముసిగా నవ్వుకునేది. తను మువ్వ ఇద్దరే ఉన్నప్పుడు పొందిన ఆనందం కన్నా సమిష్టిలోనే ఎక్కువ ఆనందాన్ని తను పొందగలుగుతోంది. అయితే సమిష్టిని ఆనందదాయకంగా మలుచుకోవాలి మనం. మళ్ళీ తమ ఇంటికి వెళ్ళిపోతే మువ్వ లోన్లీ ఫీల్ అవ్వడం ఖాయం. సింధుకి అప్పుడప్పుడు తల్లిదండ్రులు గుర్తొచ్చి మనసు భాగమయ్యేది. తిరిగి రాని వారి జ్ఞాపకాలు మనల్ని చైతన్యపరిచేవిగా ఉండాలని గౌతమ్ అనేవాడు. ఈ మధ్య మువ్వకి సంబంధించిన ఒక విషయం సింధుకి బెంగగా ఉండేది. స్కూల్లో ఫ్రెండ్స్, టీచర్స్ ఫాదర్ నేమ్ అడుగుతున్నారని అంటూ సమాధానం కోసం తన వంక చూసేది. ఏదో ఒకటి చెప్పి మాట మార్చాలని చూసినా వదిలేది కాదు. అందరికీ మమ్మీ డాడీలు స్కూల్ దగ్గర దింపి టాటాలు చెబుతున్నారు. మరి నా డాడీ ఏరి అనేది. ఒకరోజు మువ్వ గొడవ భరించలేక డాడీ ఇక్కడ లేరు అంది. మువ్వ కాసేపు ఆలోచించుకుని
శేషమ్మ కూడా ఒకసారి చెప్పింది. వాళ్ళ డాడీ కూడా లేరంట, స్కై దగ్గర ఉన్నారంట అని చేత్తో పైకి చూపించబోయి అక్కడ సీలింగ్ ఉండటం గమనించి కిటికీ దగ్గరికి పరిగెత్తి ఆకాశాన్ని చూపిస్తూ, అయితే నా డాడీ అక్కడున్నారా అని అడిగింది. సింధుకి నోట మాట రాలేదు. చెప్పు మమ్మీ, గొడవ చేసింది. మువ్వ గుడ్ గర్ల్ కదా, నువ్వు బాగా చదువుకొని పెద్దదానివైతే డాడీ గురించి చెబుతా. ఎప్పుడు పెద్దగా అవుతాను? 3 డేసా? వేళ్ళు చూపిస్తూ అడిగేది. ఆ మాటలకు మనసు ఎంత నలిగిపోతోంది కదా. ఇక మువ్వ బాల్యమంతా ఇలా సందేహాలతోనూ ఆందోళనతోనూ గడిపితే జీవితంలో ఎలా నిలదొక్కుకోగలుగుతుంది? 1-2 సార్లు సునీల్ దగ్గరికి పంపించేద్దామా, అక్కడి అట్మాస్ఫియర్ వేరు కదా అన్న ఆలోచన వచ్చింది. కానీ డాడీ మమ్మీ పోయినప్పుడు వచ్చి ఎంత ముభావంగా ప్రవర్తించాడు. అలాంటిది మువ్వ బాధ్యత తీసుకుంటాడా? మువ్వకి ఇప్పుడు సక్రమమైన బాల్యం లభించాలి, తనకి దూరమైనా పర్లేదు అన్న ఆలోచన ఆమెకు కలుగుతోంది. గౌతమ్తో ఏ విషయమూ చర్చించలేకపోతుంది. అతను పనుల ఒత్తిడిలో ఉంటున్నాడు. డాక్టర్ 10 రోజుల్లో కట్టు ఇప్పేస్తానని చెప్పాడు. అందరూ ఉండటం మూలంగా ఇంట్లో చాలా ఖర్చు పెరిగినట్లు అనిపించింది. అందుకే గౌతమ్కు తెలియనివ్వకుండా రఘుపతి గారు వారించిన రంగాకి డబ్బిచ్చి సరుకులు కూరగాయలు తెప్పించేది. పైకి జీవితమంతా ప్రశాంతంగా కనిపిస్తున్నా కనిపించని ముప్పేదో తన పక్కనే పొంచి ఉన్నట్లు అనిపించేది. అది మువ్వ భవిష్యత్తు అని స్ఫురించేది. రవితేజ అందుకే తనని వారించాడేమో. కానీ పిల్లలు లేని జీవితం సంపూర్ణమేనా? కానీ అతను పెళ్లి చేసుకుంటానన్నా తను ఒప్పుకోలేదు. అతడు ఇష్టం లేని పని చేసి అందుకు తను కారణమని చెప్పి జీవితాంతం చెబుతూ కూర్చునేవాడేమో. మరి గౌతమ్కి పెళ్లి పట్ల నమ్మకం ఉంది. అది ఎలాంటి నమ్మకమో తను విడమర్చి ఎప్పుడూ అడగలేదు. ఎవరో డోర్ నాక్ చేయడం గమనించి రమ్మని పిలిచింది. గౌతమ్ గదిలోకి వచ్చి ఆలోచనతో వాడిపోయి ఉన్న ఆమె ముఖం చూసి, ఒక్కరు కూర్చున్నారే, బయట పిల్లలు ఆడుతున్నారు, రండి అన్నాడు. మీరు కాసేపు నాతో మాట్లాడగలరా? అంతకన్నా భాగ్యమా, చెప్పండి. కుర్చీలో కూర్చున్నాడు. మీకు పెళ్లి పట్ల విశ్వాసం ఉందా? బాప్రే, చాలా సీరియస్గా ఆలోచిస్తున్నారైతే. ప్రళయం వచ్చేట్లుంది. ప్లీజ్, సీరియస్గా అడుగుతున్నాను. ఓకే. కుర్చీలో రిలాక్స్డ్గా కూర్చుని సమాధానం చెప్పలేదు. పెళ్లి సమయంలో చేసే సంతు, ఆ హంగు, ఆర్భాటాలు, కట్నాలు, బంధుజనాల హడావిడి ఇవన్నీ ఒకప్పటి కాలానికి సరిపోయేవేమో తెలియదు, కానీ ఇప్పటి కాలానికి అవసరం లేదు. కానీ ఆడామగ ఒకరికొకరు తోడుగా నిలవాలంటే మాత్రం ఒక నియమం, ఒక కట్టుబాటు తప్పనిసరిగా ఉండాలి. అది చట్టబద్ధమై ఉంటే మంచిది. కేవలం వ్యక్తిత్వాల, వాగ్దానాల ఆధారంగా ఇద్దరు వ్యక్తుల మధ్య అనుబంధం జీవితాంతం నిలవగలుగుతుందనుకోవడం చెప్పడానికి బాగుంటుంది, కానీ ఆచరణలో చాలా కష్టం. నిత్య జీవితంలో మిగతా విషయాలన్నీ వదిలేసి కేవలం ఆ ప్రయోగం కోసమే జీవితంలో కొనసాగిస్తే ఏమో మరి. మనం ఆటవిక దశ నుంచి నాగరికత పెంచుకున్నాం, ఉన్నతమైన జీవితాలను సృష్టించుకున్నాం. అయినప్పటికీ అవకాశం దొరికితే తనకి ఏ చెడు జరగకూడదనుకుంటే, తనని ఎవరూ గమనించడం లేదనుకుంటే కొన్ని సందర్భాల్లో మనిషి మృగంగా మారగలడు. అప్పుడు వాగ్దానాలు, వ్యక్తిత్వాలు ఏమీ గుర్తురావు. అందుకే మనిషిలోని మృగాన్ని చంపి విచ్చలవిడితనాన్ని అరికట్టడానికి ఈ కట్టుబాట్లు, చట్టాలు. అయితే అవి జీవితానికి ఉపయోగపడాలి తప్ప మనల్ని బంధించకూడదు. అయితే మన మీద, మన ప్రేమల మీద మనకి నమ్మకం లేక చివరికి కట్టుబాటును నమ్ముకోవాలన్నమాట. మనిషి జీవితానికంతా నేను సిద్ధాంతాన్ని అన్వయించడం లేదు, కానీ కట్టుబాటు లేకపోతే ఏదో ఒక బలహీన క్షణంలో ఆ పరిస్థితి రాక తప్పదు. అఫ్కోర్స్ కట్టుబాటు ఉన్నా రావచ్చు, కానీ తొందరగా మాత్రం రాదు. అయితే కట్టుబాటుని, సంఘ నియమాలని అనుసరించి పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ ఎంత సుఖంగా ఉంటున్నారు. నేను పెళ్లి మానేయడం మూలంగా కష్టాలు పడ్డాను, కానీ కట్నం, వేధింపులు, మగవాడి ఆధిపత్యం కింద మగ్గడం, చివరికి వాడు చంపితే చావడం ఇలాంటి కష్టాలు పడలేదు కదా. అతను ఆలోచనగా చూశాడు. నిజమే, పెళ్ళి అనే మాట ఆడవాళ్ళకి ఎంతో భయంకరంగా, వేదాభరితంగా తోస్తుంది. అంటే పురుష సమాజం తప్పు చాలా ఉంది. అందుకే పెళ్ళి సఫలం కావాలంటే స్త్రీ పురుషుల మధ్య ఉన్నతమైన మానసిక విలువల పెరుగుదల జరగాలి. అదే జరిగితే వైవాహిక జీవితంలో ఎవరి వ్యక్తిత్వాలకి భంగం కలగదు. సింధుకి ఈ ఆలోచన కొత్తగా ఉంది. మీరు చెప్పింది నిజమే, కానీ అంత ఉన్నతమైన విలువలు ఆడ మగ మధ్య ఉంటే పెళ్ళి అనే కట్టుబాటు మాత్రం ఎందుకు? అంత ఉన్నతంగా ఆలోచించగలిగే వ్యక్తులు జీవితాంతం అనుబంధాన్ని కాపాడుకోలేరా? భూమి గుండ్రంగా ఉండును చిన్నగా నవ్వి, దీనికి సమాధానం చెప్పాలంటే మళ్ళీ మొదటికే రావాలి. మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్ అన్నారు కదా. మనకి జంతు లక్షణాలు కొన్ని వర్తిస్తాయి. ఏ కట్టుబాటు లేని సమాజంలో విశృంఖలత్వం బాగా పెరిగిపోతుంది. అయితే రవితేజను పెళ్లి చేసుకోకుండా మేమిద్దరం కలిసి జీవితాంతం గడపాలనుకోవడం తప్పంటారా? కాదు, ప్రశ్నార్థకంగా చూసింది.
ఎవరైనా అనుకోవడం తప్పు కాదు, కానీ అందుకు తగిన స్థితిలో ఉన్నామా లేదా అని ఆలోచించకపోవడం తప్పు. మీరు ఒకసారి నాతో అన్నారు, మన నుంచి ఇతరులకు తక్కువ అపకారం జరిగేలా చూడాలని. కానీ మీ నుంచి మువ్వకు చాలా ఎక్కువ అపకారమే జరుగుతుంది. మీరు పిల్లల్ని కనాలనుకున్నప్పుడు తల్లి తండ్రి ప్రేమ వారికి అందేలా చూడాల్సిన బాధ్యత మీకుంది. తండ్రి లాలన మువ్వకి లేకపోవడానికి విధికి సంబంధం లేదు. సో ఇది కావాలని మీరు చేసిన తప్పు. ఎవరేమన్నా త్వరగా స్పందించే మీరు ఈ పద్ధతిని కొనసాగించలేరని నా వ్యక్తిగత అభిప్రాయం. మీరు ఆర్థికంగా స్థిరపడి పిల్లల ప్రమేయం లేకుండా ప్రతికూల పరిస్థితులను ఎదురీదగలిగే ధైర్యం ఉంటే ఈ పని చేయొచ్చు. నాకు తెలిసి పెళ్లి చేసుకోకుండా ఇష్టమైన వ్యక్తి ద్వారా బిడ్డను కని పెంచుతున్న వారు ఉన్నారు. వారికి లేని సమస్యలు మువ్వకే వస్తాయా? వారికి సమస్యలు ఉన్నాయో లేదో మనం తరచి చూసామా? ఏ మెట్రోపాలిటన్ సిటీలోనో మీరు చెప్పిన వాళ్ళు ఆనందంగా జీవించగలుగుతున్నారేమో, కానీ ఈ విశాఖపట్నంలో మన తెలుగు వాతావరణంలో సెంటిమెంట్స్ని కాదనలేని మీరు అలా చేయడం చాలా దుస్సాహసంగా అనిపిస్తోంది. మువ్వ పరిగెత్తుకుంటూ వచ్చి, అంకుల్, భాస్కర్ అన్నయ్య నన్ను గేమ్లో ఓడించేశాడు, నువ్వుగా అతను చేపట్టుకుని లాగుతూ ఉంది. అతను లేచి నిలబడి మువ్వతో కలిసి నడుస్తూ, మీరు ఎక్కువ ఆలోచించవద్దు. జీవిత విధానానికి సంబంధించిన ఆలోచనలు మనల్ని గందరగోళానికి గురి చేస్తాయి. ఒక్కోసారి వాళ్ళకి పడి కొట్టుకుపోవడం అంత సుఖం ఇంకోటి ఉండదు అన్నాడు. అందరి అభిమానంతో సింధు పూర్తిగా కోలుకుంది. 2 రోజుల్లో కట్టు విప్పుతామని చెప్పారు. ఆ రోజు సాయంత్రం అందరూ గార్డెన్లో కూర్చున్నారు. ముందు ఉన్న ఖాళీ స్థలంలో షటిల్ గేమ్ ఆడటానికి వీలుగా కోర్టు గీయించి నెట్ కట్టారు. మీనాక్షి, రఘుపతి గారు ఒకవైపు, భాస్కర్ ఒకవైపు ఆడుతున్నారు. మువ్వ, దీపు గౌతమ్ వైపే ఉంటామని దెబ్బలాడుకుని చివరికి రాజీ పడి దీపు తాతగారి వైపు వెళ్ళాడు. పాయింట్ వచ్చినప్పుడల్లా భాస్కర్ ఆనందం వర్ణాతీతం. అతని ఆనందం చూసి మువ్వ చప్పట్లు కొడుతూ గెంతుతోంది. సింధుకి గౌతమ్ని చూస్తే ఆశ్చర్యంగా ఉండేది. ఇతను తన ఫీలింగ్స్ని అంత తొందరగా బయటపెట్టాడు. పైపెచ్చు జీవితాన్ని ఆనందిస్తున్న వ్యక్తిలా ఎల్లప్పుడూ హుషారుగా ఉంటాడు. అందుకే అంత అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటాడేమో. గౌతమ్ ఆడుతూ మధ్యలో సింధు వైపు చూస్తే ఆమె తదేకంగా తన్నే పరికిస్తూ కనిపించింది. చెయ్యి చాపాడు. నవ్వింది సింధు. ఇంకో 10 రోజులు పోయాక మీరు జాయిన్ అవ్వాల్సిందే అన్నాడు. నవ్వుతూ తల తిప్పి గేటు వైపు చూసి నిశ్చేష్టురాలైంది. కారు దిగి గేటు తీసుకొస్తున్న ఆ వ్యక్తి అతను రవితేజ, వెనకాల నీరజ. ఎందుకు వస్తున్నాడు? తెగిపోయిన బంధాన్ని ఏ ప్రాతిపదిక మీద కలపాలనుకుంటున్నాడు? అసలు అతనితో మాట్లాడాల్సిన అవసరం కూడా తనకు లేదు. లేచి లోపలికి వెళ్ళాలన్న బలీయమైన కోరికని ఆపుకొని కూర్చుంది. ఎవరైనా వచ్చి ఈ పరిస్థితి నుంచి తను రక్షిస్తే బాగుండునన్నట్లు గౌతమ్ వెబ్బేలగా చూసింది. ఆటలో మునిగిపోయిన వాళ్ళు లోకాన్ని పట్టించుకునే స్థితిలో లేరు. రవితేజ డైరెక్ట్గా సింధు దగ్గరికి నడిచాడు. ఇదివరకటి కన్నా కొంచెం లావెక్కి ఛాయ తేలి ఎంత హుందాగా ఉన్నాడు. నీరజ మాత్రం ఎప్పుడు రవితేజని చూస్తే భయంగా ఒదిగి ఉండేది. ఇప్పుడు అతని మీద హక్కుతో, గర్వంగా, తను మాత్రం ఒంటరిగా మువ్వ భవిష్యత్తు పట్ల ఆందోళనతో దుఃఖం వస్తున్నట్లుగా ఉంది సింధుకి. బాగున్నావా సింధు? పలకరించింది నీరజ. తలూపింది. పక్క కుర్చీలో కూర్చోమనడానికి కూడా ఆమెకి మాట పెగలడం లేదు. రవితేజ ఆమె సమీపంలోకి వచ్చాడు. సింధు తల నిమురుతూ ఎలా ఉన్నావు అన్నాడు. అతని గొంతులో ఆర్ద్రత. ఈ ప్రేమతోనే ఒకప్పుడు తన్ని కట్టేశాడు. అదే క్షణంలో అతని నొసలు ముడిపడ్డాయి. అందరూ తిరిగి చూశారు. గౌతమ్ చెల్లెలతో చెప్పాడు, అతనే రవితేజ అని. సింధు మీనాక్షిని పిలిచింది. అందరూ వెళ్ళారు. ఆట మధ్యలో ఆపడం ఇష్టం లేక పిల్లలు గొడవ చేస్తున్నారు. గౌతమ్ సర్ది చెప్పాడు. సింధు అందరినీ పరిచయం చేసింది. గౌతమ్ చేతిని పట్టుకుని అందంగా, ఆరోగ్యంగా ఉన్న మువ్వ మీద రవితేజ చూపులు ఉరించిపోయాయి. అచ్చం తనలాగే పోలికలు, కానీ సింధు రంగు తన కూతురు అనుకోగానే ఒళ్ళు జల్లుమంది. రవితేజ చేతులు చాపాడు. కొత్త వ్యక్తి దగ్గరికి వెళ్ళడానికి మొహమాటపడి గౌతమ్ వెనక్కి జరిగింది. తర్వాత నెమ్మదిగా అతని చేయి పట్టి లాగి అతని చెవిలో అడిగింది, హూ ఈజ్ హీ అని. అతనికేం చెప్పాలో తోచలేదు. మాట మార్చాడు. లోపలికి పదండి బాబు, రఘుపతి గారు అన్నారు. స్టిక్ తీసి సింధుకి అందించాడు రవితేజ. లేవడానికి ఆసరా ఇచ్చాడు. అందరి ముందు అతను ప్రదర్శించే చనువుని వారించలేకపోతోంది. నీరజ కూడా ఇదేదో సహజ ప్రక్రియలాగా చిరునవ్వుతో చూస్తోంది. లోపలికి వెళ్ళాక కూడా అతను సింధుని వదలకుండా అపురూపంగా చూస్తున్నాడు. అతని ముఖంలో సింధు పరిస్థితికి బాధ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. సింధు, యూ లుక్ సో డల్. డైట్ కరెక్ట్గా తీసుకుంటున్నావా? ఫుడ్లో కాల్షియం కంటెంట్ తగ్గకూడదు. అన్నింటికీ తలుపుతోంది. కాసేపు కూర్చుని అందరూ ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయారు. కాసేపు ఆగాక గౌతమ్ కూడా లేచి, యూ క్యారీ ఆన్, బయట నాకు కొంచెం పని ఉంది.
అని రవితేజతో చెప్పి బయలుదేరాడు. అతను గుమ్మం దాటుతుండగా గడియారం 7 గంటలు కొట్టింది. ఒక క్షణం ఆగాడు అతను. సింధు అటువైపే చూసింది. ఈ 2 నెలల్లోనూ ప్రతిరోజు సాయంత్రం 7 కాగానే తన దగ్గరికి వచ్చి రోజుకో జోక్ చెప్పేవాడు. తనకెంత అలవాటు అయిపోయిందంటే ఎప్పుడు ఏడవుతుందా అని తను ఎదురు చూసేది. ఎందుకు ఇలా రోజు జోక్స్ చెబుతున్నారని తను అడిగింది. నేను బయట పనుల్లో పడ్డానంటే లోకం గుర్తుండదు. ఇదొక నియమంగా పెట్టుకున్నాననుకోండి. కనీసం మీరున్నంత వరకైనా టెన్షన్గా ఇంటికి వస్తాను. అది కాక మీకు బోర్ అనిపించకుండా ఉండాలంటే రోజులో ఏదో ఒక సమయం కోసం ఎదురు చూడటం బాగుంటుంది అన్నాడు. అతను తిరిగి వస్తాడేమోని అనుకుంది. ఒకసారి వెనక్కి తిరిగి సింధు ముఖం చూసి వడివడిగా ముందుకు వెళ్ళిపోయాడు. రాబోతున్న నిట్టూర్పుని బలవంతంగా ఆపుకుంది. రవితేజ ప్రవర్తన బట్టి సింధుకి అర్థమైంది ఏంటంటే అతనికి తన మీద ప్రేమ అలానే ఉంది. కానీ పరిస్థితుల వల్ల విడిపోక తప్పలేదు. ఎక్కువసేపు కూర్చోవడం మూలంగా కాలు బరువెక్కుతున్నట్లు అనిపించింది. మీనాక్షిని పిలిచి కాసేపు లోపలి గదిలో పడుకుంటా అని చెప్పింది. తన బెడ్రూమ్ వైపు నడవబోతుంటే అందులో ఫ్యాన్ పనిచేయడం లేదని గౌతమ్ గదిలోకి తీసుకెళ్ళింది. వెనక్కి వెళ్ళిన రవితేజ తలదిండు సర్ది ఫ్యాన్ ఆన్ చేశాడు. నీరజ మీనాక్షితో కలిసి ఇల్లు చూడడానికి వెళ్ళింది. రవితేజ తలుపు దగ్గరగా వేశాడు. దగ్గరికి వెళ్ళి ఆమె పక్కన కూర్చున్నాడు. ఎంత పరిచయమైనా ఈ వ్యక్తిని వారించలేని ఆసక్తితో ఆమెను అలిగిపోతుంది. కానీ ఇదివరకు తన మనసు అతని పట్ల పూర్తి ప్రేమతో నిండిపోయి ఉండేది. అందుకే అతని మీద హక్కు ఉన్నట్టు ఫీల్ అయ్యేది. కానీ ఇప్పుడు అతనంటే ద్వేషం లేదు, అలాగని ప్రేమ లేదు. కానీ ఇంతకాలం అతని నుంచి పొందిన ప్రేమానుభవం ఎంత గొప్పది. ఆ కారణం చేతేనేమో అతనితో కఠినంగా వ్యవహరించలేకపోతుంది. మువ్వ మన పాప కదూ, ఎంత అవకాశవాది. ఆమెలో అసహనం తలెత్తింది. షీ ఈజ్ ఓన్లీ మై డాటర్ కఠినంగా అంది. నిజమే, బాధగా నిట్టూర్చి ఈ పాపని లోకంలోకి రాకుండా చేయాలని ప్రయత్నించాను కదా, అందుకే ఇప్పుడు కావాలనుకున్న పిల్లలు పుట్టడం లేదు. నీరజకి గైనిక్ ప్రాబ్లం. మాట్లాడలేదు సింధు. ఒకప్పుడు తాను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు విపరీతంగా భయపడిన ఇతను ఇప్పుడు పిల్లల కోసం తప్పించిపోతున్నాడు. భర్త హోదా ఒకటి పొందాడుగా, ఇప్పుడు ఇక ఏ భయాలు ఉండవు. తనేమో పిచ్చిదానిలా సిద్ధాంతాల వెంటబడి జీవితాన్ని నిస్సారం చేసుకుంటోంది. మువ్వ డాడీ గురించి ఎప్పుడు అడగలేదా? అడిగింది. నా గురించి చెప్పావా? ఆరాటంగా అడిగాడు. నేను తనకి తండ్రి అని ఎవరిని చూపించదలుచుకోలేదు. కానీ పాప చాలా కష్టపడాల్సి ఉంటుంది. నీకన్నా నాకన్నా చాలామంది కన్నా బాధపడాల్సి ఉంటుంది. ఈ సమాజం ఒక్కోసారి ఎంత మంచిదో అంత చెడ్డగానూ ఉంటుంది. చేజేతుల తనని నిప్పుల గుండంలోకి తొయ్యదు. నేను ఏ లోటు తనకి చెయ్యను. అది చాలదు సింధు, నువ్వు మనస్ఫూర్తిగా చెప్పు. తండ్రి గురించి ఎప్పుడు ఫీల్ అవ్వలేదా? అయింది, కానీ సాధ్యం కాని వాటిని గురించి నేను ఆలోచించను. సాధ్యమే సింధు, మువ్వకి తల్లిదండ్రుల ప్రేమ సమానంగా దొరుకుతుంది. ఎలా? విస్మయంగా అడిగింది. మువ్వని నాతో తీసుకెళ్తాను. నీరజకి పిల్లలంటే చాలా ఇష్టం. ఏ లోటు చేయదు తనకి. వెర్రిదాన్లా చూసిన అతని వైపు. తన కోసం, తన భార్య కోసం మువ్వను తీసుకెళ్తాడు. మరి తను అందరినీ ఎదిరించి అన్నీ వదులుకొని మువ్వ కోసమే నిలబడింది. ఇప్పుడు సమస్యలన్నీ తీరిపోయాక నీరజకి పిల్లలు పుట్టరని తెలిసి మువ్వను తీసుకెళ్తానంటున్నాడు. అతన్ని ఇక్కడి నుంచి పొమ్మని గొంతు పగిలేలా అరవాలనిపించింది. సింధు, నువ్వు మువ్వని నాతో పంపించేస్తే ఆ తర్వాత నీ ఇష్టం వచ్చిన వారితో ఇష్టం వచ్చిన జీవన విధానంలో నువ్వు గడపచ్చు. అంటే తను రవితేజతో గడిపినట్టు గౌతమ్తో గడుపుతున్నానని అతని ఉద్దేశం కావచ్చు. గౌతమ్ నీకు ముందు నుంచి తెలుసా? అదో రకంగా అడిగాడు. ముందు నుంచి అంటే? రెట్టించింది. అర్ధరాత్రి పూట నేను అపార్ట్మెంట్కి తీసుకొచ్చింది ఇతనే కదూ? అవును. సరే, ఆ విషయం వదిలే. నేనే కన్నాను, నేనే పెంచాలి అన్న చాదస్తపు ఆలోచనలు వదిలేసి మువ్వకి మంచి ఫ్యూచర్ ఇవ్వాలనుకుంటే నాతో పంపించు. నేను ఒక మనిషిని ఎలా ప్రేమించగలనో నీకు తెలుసు. వద్దు అనుకుంటే ఎంత నిర్దాక్షిణ్యంగా వదిలేయగలవో కూడా తెలుసు. అందులో నా తప్పు ఉందా? అతని మాట ఒకంత పదునుగా ఉంది. విసురుగా తల తిప్పుకుంది. పాత విషయాల గురించి వాదనలు అనవసరం. కానీ ఇతను కోరినట్టు మువ్వని పంపించి తను ఉండగలదా? ఆలోచనలతో తెలియకుండానే కన్నీళ్లు కారాయి. సాహసీవతి సింధు ఏడవడమా, హేళనో అనునయింపో పక్కకి తిరిగి దగ్గరికి తీసుకుని కన్నీళ్లు తుడుస్తున్నాడు. వద్దని రెసిస్ట్ చేయబోయింది. గౌతమ్ అప్పుడే ఇంటికి వచ్చి హాల్లో ఎవరూ లేకపోవడం చూసి వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారనుకుని కాళ్ళు ఈడ్చుకుంటూ బెడ్రూమ్ తలుపు తోశాడు. అక్కడ సింధు ఉంటుందనుకోలేదు. అందులోనూ రవితేజకి దగ్గరగా. అతనికి తన ఆశల శిఖరాలు కూలిపోతున్నట్టు అనిపించింది. ఈ 8 సంవత్సరాల్లో అతనికి రెండోసారి నిస్పృహ కలిగింది. సారీ అంటూ బయటకు వచ్చాడు. అశాంతిగా అనిపించింది. వరండాలో లైట్ వేయకుండా గార్డెన్లో పచారు చేసాగాడు. అతనికి మేనస్ తెలియవా? రవితేజ అన్నాడు. తెలియంది మనకే. ఇది అతని రూమ్.
సరే, ఏ విషయం ఆలోచించుకుని ఉండు, 1 మంత్లో నేను ఫోన్ చేస్తాను అంటూ లేచాడు. ఏమీ పట్టనట్టు క్యాజువల్గా మాట్లాడుతున్నాడు. ఆమె మనస్సు అగ్నిగుండంలా ఉంది. మాటలతో అతన్ని నొప్పించమనే మనసుకి బుద్ధి కళ్ళమేసింది. ఏ క్షణము ప్రశాంతత లేకుండానే జీవితం సాగిపోతుంది. తప్పదు. ఏటికి ఎదిరెదడం ప్రశాంతంగా ఎలా ఉంటుంది? మీనాక్షి వచ్చి సింధుని పిలిచింది. అందరూ డిన్నర్కి కూర్చున్నారు. గౌతమ్ కామ్గా ఉన్నాడు. రఘుపతి గారు రవితేజ్తో మాట్లాడుతున్నాడు. మువ్వకి కొత్త ఆంటీ బాగా నచ్చినట్లుంది. నీరజ ఒళ్ళోంచి దిగటం లేదు. నీరజ, రవితేజ పక్కపక్కన. నీరజ ఒళ్ళో మువ్వ ఒక క్షణం జెలసీగా ఫీల్ అయింది సింధు. తన ప్రియమైన వ్యక్తులుగా ఎవరిని భావించినా వారి కోసం పోటీ వస్తుంది ఈమె. భోజనం చేస్తూ కూడా రవితేజ సింధుని అది తిను ఇది తిను అంటూ అపురూపం చేస్తున్నాడు. సింధు ఇబ్బందిగా ఫీల్ అయింది. అతను ఎప్పుడూ అంతే. చుట్టూ ఎంతమందైనా ఉండని, ఎవరేమనుకుంటారోనన్న మొహమాటం లేకుండా చిన్నపిల్లని ముద్దు చేస్తున్నట్టు చేసేవాడు. అప్పుడు తనకి చాలా గర్వంగా ఉండేది. ఇప్పుడు అందరి ముందు, ముఖ్యంగా గౌతమ్ ముందు తనకి బెరుగ్గా ఉంటుంది. వాళ్ళు వెళ్ళిన తర్వాత 2 రోజులు సింధు తన గదికి అంకితమైపోయింది. ఒక నవ్వు లేదు, ఒక సరదా లేదు. 2వ రోజు గౌతమ్ సింధు కాలికట్టు విప్పించడానికి తీసుకెళ్లాడు. రవితేజ వచ్చి వెళ్ళిన దగ్గర నుంచి అతను గంభీరంగా ఉంటున్నాడు. మాట్లాడటం లేదని కాదు, మాట్లాడినా ఇదివరకు దగ్గరతనం లేదు. సింధుకి దిగులుగా అనిపించింది. విండోలోంచి బయటకు చూస్తూ కూర్చుంది. తల తిప్పి సింధు వంక చూశాడు. అతని మనసులో తుఫాన్ చెలరేగుతోంది. రవితేజ, సింధు సన్నిహితంగా ఉన్న దృశ్యాలే అతని కళ్ళ ముందు కదలాడుతోంది. సో ఈమె ఇక తనకేమీ కాదు. ఆమె రవితేజతో అనుబంధాన్నే కంటిన్యూ చేయాలనుకుంటోంది. ఈసారి ఆశాభంగాన్ని అంత స్థిరత్వం ఉన్న మనిషి తట్టుకోలేకపోతున్నాడు. బహుశా ఆమె అతని దగ్గరికి వెళ్ళిపోతుందేమో. బీపీ పెరుగుతున్నట్లు అనిపించింది. ఇంతలో కారుకి సైకిల్ వాళ్ళ అడ్డం రావడంతో సడన్ బ్రేక్ వేసి విండోలోంచి తల బయటికి పెట్టి గట్టిగా తిట్టాడు. అతనిలో అంత కోపాన్ని ఎప్పుడు చూడని సింధు బిక్కమొహం వేసి అతని వంక చూసింది. కాసేపు అయ్యాక రవితేజ మువ్వని తనతో తీసుకుని వెళ్తానంటున్నాడు అంది. ఒక క్షణం మాటలు కానట్టు మూగపోయాడు. అంటే తన ఊహ నిజమే. మువ్వని వదిలి సింధు ఉండదుగా. బహుశా ఇద్దరిని కలిపి రమ్మన్నాడేమో. అంత ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని మీరు కాదనకపోవచ్చు, అవునా? ఆమె వైపు సూటిగా చూస్తూ వెళ్ళండి, మంచిదే అన్నాడు. ఆమెకి అతను చెబుతున్నది కాసేపు అర్థం కాలేదు. ఆలోచించే ఓపిక లేనట్లు సీటుకు జారిగిలపడింది. కట్టు తీశాక బాగా నడవగలుగుతోంది. ఎటూ కదలకుండా 2 నెలలు రెస్ట్ తీసుకునేసరికి వెయింగ్ మిషన్ తన శరీరంలో 4 కేజీల అదనపు బరువుని సూచించింది. ఇంటికి వెంటనే వెళ్ళడానికి రఘుపతి గారు ఒప్పుకోలేదు. 2 వారాలు ఆగి వెళ్ళమన్నారు. ఈ వారం రోజులు ఆమె రవితేజ ప్రపోజల్ గురించి ఆలోచిస్తూనే ఉంది. అతను చెప్పినట్టు మువ్వని అతని దగ్గరికి పంపించేస్తే ఏ బెంగా ఉండదు. తన ప్రయోగాలు ఎలా పోయినా బాధలేదు. కానీ మువ్వని వదిలి ఉండగలదా? ఆమె బాగా ఆలోచించుకొని ఒక నిర్ణయానికి వచ్చింది. కట్టు విప్పిన 8వ రోజు నుంచి ఆమె హుషారుగా ఇల్లంతా కలిగి తిరుగుతూ అందరినీ సందడి చేయడం ప్రారంభించింది. తనుండే ఇల్లు ఖాళీ చేసి తనకి మువ్వకి బాగా అవసరమైన సామాను ఉంచి మిగతా ఫర్నిచర్ అమ్మించేసింది. రంగాకి చెప్పి ట్రైన్ టికెట్స్ బుక్ చేయించింది. ఈ హడావిడిని అందరూ నిర్లిప్తంగా చూస్తుండిపోయారు. ఆమె తమని వదిలిపోతున్నందుకు అందరికీ బాధగా ఉంది. మీనాక్షి ఈ పరిస్థితిని ఎప్పుడూ ఊహించలేదు. అందుకే ఏం తోచనట్లు కాలుగాలిన పిల్లిలా తిరుగుతుంది. అందుకే ఒకరోజు ఉండబట్టలేక గౌతమ్తో అక్కడ నీరజ రవితేజ కలిసి ఉంటున్నారు కదా, మరి సింధు ఎలా అడ్జస్ట్ అవుతుంది అని అంది. ఏదో పని మీద అటు వచ్చిన సింధు ఆ మాటలు వింది. దానికి గౌతమ్ చెప్పిన సమాధానం ఆమెకి చెల్లున కొరడద్దా కొట్టినట్లయింది. ఆమెకి ప్రయోగాలు చేయడం సరదా. ఈ కొత్త రకం ప్రయోగం కూడా చేస్తారేమో మరి అన్నాడు. వినలేనట్లు వడివడిగా నడిచి వెళ్ళిపోయింది. ఓ వారం ఎవరి పనుల మీద వాళ్ళు బిజీగా ఉన్నారు. ఒకరోజు సింధు స్నానం చేసి డ్రెస్ వేసుకుని తన గదిలో పొడవుగా పెంచిన జుత్తుని జడలుతోంది. గౌతమ్ ఒక కవర్ తీసుకుని ఆమె గదిలోకి వచ్చాడు. ఆ కవర్లోంచి లేత గులాబీ రంగుకి జరీ టిష్యూ ఉన్న పట్టు చీర, నగల పెట్టె బయటికి తీశాడు. చాలా ఏళ్ల నుంచి మీ చుట్టూ ఎన్నో ఊహలు, ఆశలు అల్లుకున్నాను. ఈ చీర కట్టి నగలు పెట్టుకుంటే చూడాలనేది ఒక ఆశ. మీరు ఇష్టపడితే, ఇబ్బంది పడకపోతే ఈ చీర కట్టుకోండి. అతను బేలగా అనిపించాడు ఒక క్షణంలో. నేను తర్వాత కట్టుకుంటాను. తడబడింది. దగ్గరగా వెళ్ళి వేలి కొనలతో చుబుకాన్ని పాలభాగాన్ని స్పృశించి చప్పున చేయి వెనక్కి తీసుకున్నాడు. నాకు ఆ అదృష్టం కూడా లేదా? ప్రేమ మనుషుల్ని చాలా దిగజార్చి వేస్తుంది కూడా. నేను ప్రేమను వదులుకోలేను, ప్రేమించి ఆనందంగా ఉండను లేను. మీరు నా సొంతం కావాలన్న కాంక్ష ఎంత బలీయంగా ఉందంటే నన్ను నేను అదుపులో పెట్టుకోలేక
మీకు బాధ కలిగించే పని ఏం చేస్తానని భయంగా ఉంది. ఆమె ముఖం చూడలేక పక్కకు చూస్తూ, మీరు దయచేసి సాధ్యమైనంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. తగుముతున్నంత వేగంగా వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి 8 గంటలకి గౌతమ్ని తప్ప అందరినీ తన గదికి పిలిచి తన నిర్ణయాన్ని తెలియజేసింది. మిన్నంటిన ఆనందంతో మీనాక్షి గౌతమ్ దగ్గరికి పరిగెత్తపోయింది. ప్లీజ్ నేనే చెబుతాను బతిమలాడింది సింధు. అందరూ ఎప్పట్లాగానే డల్నెస్ నటించసాగారు. భోజనాల దగ్గరకు సింధు రాకపోవడం గురించి గౌతమ్ అడిగాడు. ఆవిడ ఇప్పుడు భోజనం చేసే మూడ్లో లేదు, ఊరు వెళ్ళిపోతున్న ఆనందంలో ఉన్నారు నిష్ఠూరంగా అంది మీనాక్షి. ఎప్పట్లా ఆమెను మందలించలేకపోయాడు. 4 మెతుకులు తిని గదిలోకి వెళ్ళి తలుపేసుకున్నాడు. అందరూ చాటుగా నవ్వుకున్నారు. సింధు తెల్లవారుజామున లేచి తలారా స్నానం చేసి అతనిచ్చిన చీర కట్టి నగలు పెట్టుకుని తల నిండా పూలు తురుముకుంది. తను రవితేజ దగ్గరికి వెళ్ళిపోతున్నామోనని గౌతమ్ బాధపడటం గుర్తొచ్చి నవ్వుకుంది. మెల్లగా అతని బెడ్రూమ్ వైపు నడిచింది. అతను నిద్రపోలేదనడానికి నిదర్శనంగా లైట్ వెలుగు సన్నగా పడుతోంది. సున్నితంగా తలుపు తట్టింది. బెదిరి నుదుటి మీదకి పడిన జుత్తు, ఎర్రబడ్డ కళ్ళు, గాయపడిన పులిలా ఉన్న అతన్ని చూసి జంకు కలిగిన లోపలికి రావచ్చా అంది. ఆశ్చర్యంగా చూశాడు. చవగా లోపలికి వచ్చి తలుపేసింది. తెల్లబోయి చూస్తున్న అతని ఎదురుగా నిలబడి, మనం పెళ్లి ప్రయోగం చేద్దామా అంది. నమ్మలేనట్లు చూశాడు. 2 చేతులతో అతని మొహాన్ని కిందకి వంచి బుగ్గల మీద ముద్దు పెట్టింది. ఆనందంతో ఎగిసిపడే కెరటమే అయ్యాడు గౌతమ్. మై గాడ్, ఇంతకాలం ఎంత నరకం అనుభవించాను. బలవంతంగా చుట్టేసి, ఇది నిజమే కదూ? మీ ప్రేమంత నిజం. ముచ్చటగా అతని హృదయం మీద ముద్దు పెట్టింది. మరి ట్రైన్ టికెట్స్? మన హనీమూన్కి. నా దగ్గర అన్నీ దాచిపెట్టావు కదూ. ఎనీవే, స్వర్గాన్ని కోల్పోయాననుకున్నాను. తిరిగి చేజిక్కించుకున్నాను. మరింత దగ్గరగా హత్తుకున్నాడు. తర్వాత వారం రోజులకి రవితేజ ఒక ఇన్విటేషన్ కార్డు అందుకున్నాడు. డియర్ అంకుల్ అండ్ ఆంటీ, నా 5వ పుట్టినరోజుని మా మమ్మీ డాడీ అయిన సింధు, గౌతమ్ సెలబ్రేట్ చేస్తున్న కారణంగా ఫలానా తేదీన తప్పనిసరిగా రావాలని మువ్వ పేరు మీద ప్రింట్ చేయించిన కార్డు అది. శుభం. మరో మంచి నవలతో మళ్ళీ కలుద్దామండి. ప్లీజ్ అండి, ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.